నుంచి బీఆర్ఎస్ విమర్శించడము విరుచుకుపడడం వరకు మా ఇష్యూ కాదు. రాజకీయాల్లో ఉంటాయి, పరిపాలన పరంగా, పాలసీల పరంగా, ప్రజా వ్యతిరేక నిర్ణయాల పరంగా, లేకపోతే చెప్పినవి చేయకపోతే డెఫినెట్గా నిలదీస్తారు. ప్రతిపక్షాలు ఉన్నదే అందుకు. కానీ ఈ గడిచిన 3-4 రోజులుగా చూస్తుంటే అది కనబడుతున్నది విమర్శ విరుచుకుపడడం లాగా లేదు, డైరెక్ట్ అటాక్ అన్నట్టే ఉంది. ఏ రేంజ్లో జరుగుతుందంటే దాడి ఏం జరుగుతోంది తెలంగాణలో నిజంగానే అసలు మొత్తం తెలంగాణ అంతా కట్టగట్టి లొంగజుట్టి ఎత్తుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి భుజం మీద వేసుకొని అన్న తరహాలో ఒక అవినీతి ఆరోపణలు. అంత తిన్నాడు, ఇంత తిన్నాడు, 500 కోట్లు అని ఒక ఆయన అంటాడు, 1000 కోట్లు ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అయితే రేవంత్ రెడ్డి చీకొట్టించుకుంటున్నాడంట అందరితో. ఏమో మరి అది ఆ చీకొట్టంలో ఎవరో మరి నాకు తెలియదు. కానీ అంటే ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ పదం. పైగా అన్న మనిషి, అన్న లీడరు కాస్త సంయమనం ఉంటాడని పేరున్న ఈటల రాజేందర్ గారు ఆ మాట అన్నాడు. మరి ఆయనకి ఎందుకు అలా అనిపించిందో, మరి ఆయన ముందు ఎవరన్నా రేవంత్ రెడ్డి అన్నారా ఏమో నాకు తెలియదు. కానీ ఇట్లాంటివి ఇంకోవైపు ఇందాక నేను చెప్పినట్టుగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అయితే రోజుకు ఒక 500 కోట్ల వీళ్ళ అకౌంట్లో వేసేస్తూ ఉన్నాడు. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఈయనకున్న ఆధారాలు ఏంటి? కాకపోతే మనం పొలిటికల్గా ఏ ఆరోపణ చేసినా వాడు కడుక్కోవాల్సిందే తప్ప మనకేం సంబంధం లేదనే ఒక ధీమాన ఇటువంటి చాలా వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఇందాక నేను చెప్పినా కదా, మొదటి నుంచి డే 1 నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు ఉంటారో చూద్దామని, డే 1 నుంచే. సో ఈ దాడికి కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించడంలా. ఆ స్పందించకపోవడానికి కారణం మరి అనవసరంగా వాళ్ళ ట్రాప్లో పడి వాటికి ప్రయారిటీ ఇవ్వడం కంటే పని చేసుకోవడం బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే నిరాధారమైన ఆరోపణలకు స్పందించేది ఏంటి అనే ఒక వ్యూహాత్మకమైన మౌనమా, లేదు వాళ్ళు చేసే ఆరోపణలు నిజమా తెలీదు. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం. మనతో బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్